మీకు ఒక ప్రౌడ్ మూమెంట్ చెప్పనా? ఏఐ టాలెంట్‌లో ఇండియాస్ పొజిషన్ ఏంటో తెలుసా? వరల్డ్‌లో సెకండ్ ప్లేస్. యెస్. సెకండ్ ప్లేస్. యూఎస్ఏ తర్వాత ఇండియా ర్యాంక్డ్ సెకండ్ ప్లేస్ అనమాట. సో, అసలు ఇది చూసిన తర్వాత ఐ ఫెల్ట్ సో ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఇండియన్ అనమాట. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. మీకు గూడా ప్రౌడ్ మూమెంట్ అనిపిచ్చిందా? అయితే ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ ఇండియా అని చెప్పి కామెంట్ చేయండి. ఏఐ వల్ల జాబ్స్ పోతాయా? ఆర్ ఏఐ యూజ్ చేయగలిగే వాళ్ళకి కొత్త జాబ్స్ వస్తాయా? మీరు ఇమాజిన్ చేసుకోండి. మీ ఆఫీస్‌లో ఒక ఎంప్లాయీ ఏఐ రాగానే, అయ్యో! ఏఐ వచ్చిందా? నా జాబ్ సేఫ్ కాదేమో అనని బాధపడతాడు. అదే ఇంకొక ఎంప్లాయీ ఏఐ వచ్చిందా? ఈ టూల్‌తో ఈ టాస్క్‌ని ఇంకా బెటర్‌గా చేయొచ్చు, ఫాస్ట్‌గా చేయొచ్చు అని అనుకుంటాడు. ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్. కాలిక్యులేటర్ వచ్చినప్పుడు అకౌంటెంట్స్ డిసప్పియర్ అవ్వలేదే. సో, టెక్నాలజీ మారుతుంది. దానికి తగ్గట్టుగానే వర్క్ చేసే విధానం మారుతుంది. ఎన్హాన్స్‌మెంట్ అవుతుంది. బెటర్‌మెంట్ అవుతుంది. ఎకానమీ ఓవరాల్‌గా బెటర్‌మెంట్ అవుతుందన్నమాట.